చిన్నారుల జీవితాలను ఛిద్రం వద్రం చేసే వంకర పాదాలను రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి శస్త్రచికిత్స లేని విధానంలో వంకర పాదాలను సాధారణ పాదాలుగా సరిచేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు కల్పిస్తున్న అరుదైన వైద్య సేవలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం అధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ నేతృత్వంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి సహకారంతో చురుగ్గా కొనసాగుతున్నాయి. క్యూర్ ఇండియా సహకారంతో గత 7 సంవత్సరాల నుండి అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ల వయసు కలిగిన చిన్నారులకు వంకర పాదాలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం స్థానిక ఆర్థోపెడిక్ హెచ్ఓడి సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి యుఎస్ఏ నుండి వచ్చిన ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు క్యూర్ ఇండియా ప్రతినిధి డాక్టర్ బ్రూస్ స్మిత్ ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడ వైద్యులు అందిస్తున్న ఫుడ్ క్లబ్ సేవలు పర్యవేక్షించారు. అనంతరం బాధితుల అభిప్రాయాలు అడిగి తెలుసుకుని జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థో ప్రొఫెసర్లు డాక్టర్ పార్థసారథి, డాక్టర్ ముఖర్జీ, పీజీ వైద్యులు, హౌస్ సర్జన్స్, క్యూర్ ఇండియా స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ శిరీష, క్యూర్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కిరణ్ రాయ్, అధిక సంఖ్యలో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వంకరపాదాలకి ఆపరేషన్ చేసి పాన్సిటీ మెథడ్ ద్వారా కట్టు వేసి సరి చేసినటువంటి పేషెంట్లందరినీ కూడా చూశారు. మనం సుమారుగా దగ్గర 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని క్యూర్ ఇండియా ద్వారా ఆధ్వర్యంలో జరుపుతున్నాము. మన ఓపీలోనే ప్రతి వారం 2 సార్లు టీఓపీ ప్లాస్టర్లు అవి వేసి ఆపరేషన్ ఇంతకుముందే ఆపరేషన్లో చేసేవాళ్ళం ఈ పాదాలు వంకర పాదాలకి సరి చేయడానికి. ఇప్పుడు ఈ టెక్నిక్తో ఈ పాన్సిటీ టెక్నిక్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ లేకుండా చాలా మటుకు 90 నుంచి 92% ఆపరేషన్ లేకుండా కట్టులతోనే అయిపోతున్నాయి. ఈ విధమైనటువంటి సౌకర్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గారి ద్వారా ఈ హాస్పిటల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఆవిడ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఈ పేషెంట్ల యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సరైన వంకర పాదాలు సరైన పిల్లలందరినీ ఇవాళ తీసుకొచ్చారు. సార్ బ్రూస్ స్మిత్ గారు కూడా ఈ పిల్లల యొక్క ఆపరేషన్ లేకుండా ఈ కట్లు వేసి సంవత్సరానికి సుమారుగా 25 నుంచి 30 మందిని ఫర్ ది లాస్ట్ 7 years నుంచి 250 పిల్లల్ని మనం ఈ విధమైన టెక్నిక్తో కరెక్ట్ చేసాం. ఒకవేళ దీంతో ఒక 110 మంది ఈ కట్లతో సరైన వాళ్ళకి ఆపరేషన్ కూడా చేసాం. వాళ్ళకి కూడా ఈ వంకర పాదాలన్నీ సరైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి ఈ క్యూర్ ఇండియా సంస్థ వాళ్ళు ఈ విధమైనటువంటి స్ప్రింట్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కానీ కట్ చేసిన తర్వాత కానీ ఈ స్ప్రింట్స్ ఉచితంగా ఇచ్చి పూర్ పీపుల్కి అందరికీ కూడా క్యూర్ ఇండియా తరపుని వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినటువంటి ఈ క్యూర్ ఇండియా సంస్థకి మా ఇన్స్టిట్యూట్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినటువంటి బ్రూస్ స్మిత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పాత్రికేయ మిత్రులకి ఈ విధమైన కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇలాంటి కార్యక్రమాలని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. Good morning, everyone. My name is Bruce Smith. I'm with Cure International, and today I am in the state of Andhra Pradesh in the city of Kakinada, and I am delighted to be here. I am a clubfoot specialist with 13 years of experience in the Ponseti method, and I love children and I love doctors who love children. So I am very, very grateful to be here this morning, to be surrounded by all of these moms with their children and with all of these doctors who are so helpful to all of these children, and it is truly a delight to be here this morning. So thank you all very much. Today, what we are going to do is do what we call post-procedure follow-ups. These moms bring their children every 3 months to have their feet checked for an evaluation of whether the feet are in good condition or whether they need some additional work. And we want the moms to bring their children. We want the moms to show their children off, and we want to have a look at how the children are progressing. And this requires follow-up for a period of years. This is one of the great difficulties of clubfoot. It requires many, many years of careful follow-up to make sure that the condition does not return. The word for that is relapse, and what we're trying to avoid is relapse. And so that's why we check the moms out every 3 months and their children. కట్లు 8 నుంచి 10, 12, 15 వరకు పడతాయి. ఆ కట్లు పడిన తర్వాత వాళ్ళకి ఉచితంగా
ఆ ఆపరేషన్ టినాటమీ అని చిన్న టెండన్ రిలీజ్ చేస్తారు. ఆ చిన్న ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటది. అది ఆర్థోపెటిక్ డాక్టర్స్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఆపరేషన్ అయినప్పటి నుండి కూడా 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా షూలు వాడాలన్నమాట. 3 నెలల్లో నైట్ అండ్ నాప్ టైం వాడతారు. మరి మిగతా సమయంలో నైట్ పూట వాళ్ళు షూ వేస్తే సరిపోతుంది అనమాట. అట్లాగా బేబీ పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి మరి మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, రిజిస్టర్స్ చేయడం, మరి మా ఆర్గనైజేషన్ నుంచి ఈ షూస్ వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, తర్వాత వాళ్ళకి కౌన్సిల్ చేయడం, ఇవన్నీ కూడా మా అండర్ లో జరుగుతూ ఉంటాయి. ఆర్థోపెటిక్ డాక్టర్స్ కి మేము సహాయం చేస్తూ మరి వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ పిల్లలకి అందిస్తా ఉన్నాము. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రతి డిస్టిక్ లో కూడా మాకు ఈ క్లబ్ ఫుడ్ క్లినిక్స్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 16 క్లినిక్స్ ని మేము రన్ చేస్తా ఉన్నాము. మరి రాబోయే కాలంలో కూడా మరొక 6 క్లినిక్స్ డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్బిఎస్కే మేనేజర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండర్ లో మేము మరొక 6 క్లినిక్స్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లబ్ ఫుడ్ క్లినిక్స్ ఉండేలాగా చూసుకుంటాము. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా 2400 మంది పిల్లలకి ఉచితంగా ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి ఉచితంగా షూలు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది.